చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా ఒక రీల్ చూశాను. ఆరెంజ్ మూవీకి సంబంధించి ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు చెప్తున్నారనమాట ఆరెంజ్ మూవీ కాన్సెప్ట్ ఏంటి అని. డేలో తెల్ల మబ్బులు ఉంటాయి, నల్ల మబ్బులు వస్తుంటాయి. అలాగే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆరెంజ్ లైట్ వస్తుంది, ఒక హాఫ్ అన్ అవరే ఉంటుంది. అలాగే సన్సెట్ అప్పుడు కూడా ఆరెంజ్ లైట్ కనిపిస్తుంది, ఒక 15 మినిట్సే ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓవరాల్గా డే మొత్తంలో బ్లూ స్కై ఉంటుంది, వైట్ స్కై ఉంటుంది, బ్లాక్ స్కైస్ ఉంటాయి. కానీ ఆరెంజ్ లైట్ మాత్రం ఏంటంటే చాలా తక్కువసేపు ఉంటుంది. అలాగే లైఫ్లో ప్యూర్ లైవ్ దాని యొక్క టైం కూడా ఏంటంటే చాలా తక్కువ మన ఎంటైర్ లైఫ్లో అనేదే ఆరెంజ్ మూవీ కాన్సెప్ట్గా తను చెప్తున్నారనమాట. మైట్ బి ఏంటంటే డైరెక్టర్ ఆరెంజ్ అనే పేరు అలా పెట్టుండొచ్చు, అర్థమవుతుందా? కానీ అప్పుడున్న టైంకి, అప్పుడున్న థాట్స్కి, అప్పుడున్న జనరేషన్కి ఆ సినిమా అప్పుడు ఆడలేదు. ఆఫ్కోర్స్ రీసెంట్గా రిలీజ్ చేస్తే మంచిగా ఆడింది కదా. ఇంతకీ ఏంటంటే నేను ఎలా చెప్తున్నానంటే, ఇక్కడ ఆరెంజ్ లైట్ అనేది ప్యూర్ అని చెప్తున్నారు, ఆరెంజ్ లైట్ అనేది తక్కువ అని చెప్తున్నారు. నేనేం చెప్తానంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బేర్ మార్కెట్ అయితే ఏంటంటే, నేను చెప్తుంది బేర్ మార్కెట్ చాలా తక్కువ టైం ఉంటుంది. మన గ్రోయింగ్ కంట్రీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే చాలా తక్కువ సార్లే కనిపిస్తాయి. కాబట్టి అట్లాంటి వాటిలో ఏంటంటే నిజంగా ఆరెంజ్ లైట్ ఇన్వెస్టర్స్కి. కాబట్టి అట్లాంటప్పుడు మనం మార్కెట్ని క్యాప్చర్ చేయాలి. కాబట్టి ఫాల్స్లో ఎప్పుడు కూడా భయపడద్దు. నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టారని భయపడుతూ ఉంటారు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫాల్స్ ఇన్వైట్ చేయాలి, అవి హ్యాపీ. హెడ్డింగ్ పెడితే భయపడే వాళ్ళు ఉంటారని ధైర్యంగా చెప్పడం కోసం నేను అలాంటి హెడ్డింగ్లు పెడతాను. భయపడే వాళ్ళకే కదా ధైర్యం చెప్పేది. చూస్తే మరి రేపు స్టాక్ మార్కెట్ని నిలబెట్టి, అంటే రేపు నిలబెడతారా, ఎల్లుండి నరుకుతారా, లేదా రేపే నరుకుతారా, లేదా 2 రోజులు టైం తీసుకుంటారా, అది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. రేపు ఆర్బీఐ పాలసీ అవుట్కమ్ ఎలా ఉండొచ్చు అది మనం డిస్కస్ చేద్దాం. అవుట్కమ్ తర్వాత మార్కెట్ యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ముందు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ మెటల్ స్టాక్స్ని మీ దగ్గర ఉంటే మీ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వచ్చు, మీ దగ్గర ఉంటే. అంతలా గిఫ్ట్ ఇచ్చే మెటల్ స్టాక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హుందాయ్ ఐపీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. టాటా మోటార్స్కి సంబంధించిన Q2 అప్డేట్ చూద్దాం. ఇత్యాది విషయాలు బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. కంటిన్యూగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది, అది అందరికీ తెలిసిందే. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్, ఓవరాల్గా కిందకి వెళ్ళాలని చూస్తుంది. ఇవాళ వచ్చిన గ్రీన్ని ట్రాప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ మాట్లాడుతున్నారు. ఇందాక మిరాకిల్లో కామెంట్స్ చూశాను, ట్రాప్ అని. ఎవరు ట్రాప్ చేయాలి చెప్పండి? ఎవరు ట్రాప్ చేయాలి? ఎఫ్ఐఐస్ రీటైలర్ని ట్రాప్ చేయాలి కదా. అంటే ట్రాప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కామెంట్ చేస్తున్నారు అని అంటే ఈ ర్యాలీ నిలబడదు అని మీరు అనుకుంటున్నారు కదా. చూడండి, నా వ్యూ ఏంటో చెప్తాను. చూడండి సార్, కంటిన్యూగా బై చేయటము, కంటిన్యూగా సెల్ చేయటము స్టాక్ మార్కెట్లో సాధ్యం కాదు. ఎందుకనంటే మార్కెట్ కంటిన్యూగా పెరుగుతూ ఉంటే ఏంటంటే ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతారు, అమ్మేవాళ్ళు కరువు అవుతారు. అలాగే మార్కెట్ కంటిన్యూగా పడుతూ ఉంటే ఎక్కువ మంది అమ్మడానికి సిద్ధపడతారు, కొనేవాళ్ళు తక్కువ అవుతారు కదా. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది అని అంటే బై సెల్ రెండూ జరిగితేనే అక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. బై సెల్ అంటే ఒకళ్ళు బై చేస్తున్నారంటే ఇంకొకళ్ళు సెల్ చేస్తున్నారు, ఒకళ్ళు సెల్ చేస్తున్నారంటే ఇంకొకళ్ళు బై చేస్తున్నారు. ఇద్దరికి ఓకే అన్న ఏరియాలోనే మార్కెట్ కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక స్ట్రైక్ పాయింట్లో బయ్యర్ ఉంటే సెల్లర్ కూడా ఉంటేనే ఎక్స్చేంజ్ ఈక్వలెంట్గా ఉన్న ఆర్డర్స్ దగ్గరే మార్కెట్ ఓపెన్ చేస్తుంది. కంటిన్యూగా పడుతున్నప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ మోడ్లోకి వెళ్తారు, దే డోంట్ వాంట్ టు బై. అలాంటప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా కంటిన్యూగా సెల్ చేయాలి అంటే సాధ్యం కాదు, ఎవరో ఒకళ్ళు బై చేస్తేనే కదా వీళ్ళు సెల్ చేసేది. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే సెల్ చేయడం కంటిన్యూగా సాధ్యం కాదో అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని మెరుపిస్తారు. అంటే ఆ షార్ట్స్ని వాళ్ళు సపోజ్ ఒక 10,000 క్వాంటిటీ సెల్ కొడితే ఒక 1,000 క్వాంటిటీ అట్లా ఏంటంటే కవర్ చేస్తూ ఉంటారు.
షార్ట్స్ కవర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అట్లాంటి ర్యాలీయే ఇది, షార్ట్ కవరింగ్ ర్యాలీ అదనమాట. ట్రాప్ అనే వాళ్ళ ఉద్దేశం కూడా కరెక్టే. అంటే ఈ ర్యాలీని చూసి మోసపోవద్దు, ఫర్దర్గా మార్కెట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళ అభిప్రాయం. అది కరెక్టే, మీరు అనుకున్న థాట్ సో పర్ఫెక్ట్ అది. అయితే ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆలోచించాలి అని అంటే, చూడమండి సార్, రేపు ఆర్బీఐ మీట్ ఉంది. సో రేట్ కట్ అనేది నా అంచనా చెప్పండి అని అంటే రేట్ కట్ ఉండదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చేయొచ్చు, ఎన్ని బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తారని. సో ఎందుకని రేట్ కట్ ఉండదని నేను అనుకుంటున్నాను అని అంటే, గ్లోబల్ మార్కెట్లో ఉన్న అనిశ్చితి, క్రూడ్ మీద మనం బాగా డిపెండ్ అయి ఉన్నాం. సో ఇరాను ఇజ్రాయిల్ ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, హమాస్ ఇజ్రాయిల్ ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే క్రూడ్ వాలటిలిటీ ఎక్కువ, క్రూడ్ పెరిగేదానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అలాగే మన సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది నెంబర్స్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి టైంలో ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్ గురించి ఆలోచించదు. ఇప్పటిదాకా ఈ థాట్ ఉన్నా కూడా సో ఇప్పుడున్న డెసిషన్ ప్రకారం అయితే కాస్త దాన్ని పోస్ట్పోన్ చేసే విధంగానే వెళ్తారనమాట. కాబట్టి అది ఇంపార్టెంట్. రేట్ కట్ అనేది ఉండకపోవచ్చు, కానీ కామెంట్స్ ఏం చేయబోతున్నారు అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఆర్బీఐ నుంచి బిగ్ పాజిటివ్ న్యూస్ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ డౌన్ ట్రెండ్ని తిరగమాత వేయాలి అని అంటే మాత్రం టీసీఎస్ రిజల్ట్స్ గట్టిగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఏంటంటే వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్లు చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ బాగుండి గైడ్ లైన్స్లు లేకపోయినా కూడా ఈ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఎఫ్ఐఎస్ చేస్తున్నారో అది హెవీగా పెంచేదానికి అవకాశం ఉంది. చూడండి సార్, ఏ డౌన్ ట్రెండ్ కూడా స్టార్ట్ చేసినప్పుడు 20%, 25% ఫాల్ చేయాలని స్టార్ట్ చేయరు. అప్పుడున్న మూమెంట్కి హెవీగా సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. కానీ గోడ దెబ్బ చెంపదెబ్బ కలిపి కొడితే, అంటే చెంపదెబ్బ గట్టి కొడితే గోడకెళ్ళి తగిలింది అనుకోండి, సో గోడ దెబ్బ చెంపదెబ్బ అంటారు కదా. అట్లాంటి లాగా ఏంటంటే ఇక్కడ మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ కనుక తేడా ఉంటే, డీవియేషన్ ఉంటే మాత్రం సో చిలక్కొట్టుడు కాదు, మార్కెట్ చిత్తకొట్టుడు అవుతుంది అని చెప్పి చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇది చిలక్కొట్టుడే. కానీ ఎర్నింగ్ కనుక బాగుంటే ఏంటంటే డిఐస్ అగ్రెసివ్ అవుతారు, ఎఫ్ఐఎస్ని మించి బై చేస్తారు. సేమ్ థింగ్ ఏంటంటే హెవీగా ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే సెల్ చేయలేరు, థింగ్స్ అన్నీ బాగుంటాయి, వాళ్ళకే నష్టం కదా. అట్లీస్ట్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకున్న సెల్లింగ్ని స్లో డౌన్ చేస్తారు. కాబట్టి ఒకప్పుడు డిఐఎస్ లాంటి వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడున్న డిఐఎస్ బికాస్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ మనీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో బాగా ఫ్లో అవుతూ ఉంది, కాబట్టి మన కంట్రీ కూడా గ్రో అవుతూ ఉంది. కాబట్టి డిఐఎస్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ దీస్ ఇయర్స్. రీసెంట్ ఇయర్స్లో మనం చూస్తున్నాం డిఐఎస్ ఆర్ ఫార్ బెటర్ యాక్చువల్లీ కదా. సో ఎంత బెటర్ అయినా మనకి వాళ్ళకి థింగ్స్ సపోర్టింగ్గా ఉంటేనే, థింగ్స్ సపోర్టింగ్గా లేకపోతే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ సెల్లింగ్ని ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మనం 10th మేబీ ఏంటంటే టీసీఎస్ రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రావచ్చు. కాబట్టి మనం సో 10th వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటాను. సో ఈ ర్యాలీ మళ్ళీ ఇంకొక 1 day 2 days నిలబెట్టి ఈ హైయర్ లెవెల్లోకి వెళ్ళినా కూడా సెల్ ఆఫ్ చేయొచ్చు. సో కాబట్టి నేను రేపు నరుగుతారా అంటున్నాను. రేపు నిలబెట్టచ్చు, లేదా రేపు నిలబెడుతున్నట్టు నిలబెట్టి రేపే కొట్టేయచ్చు. అవి రన్నింగ్లో తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే రన్నింగ్లో సో మరొకసారి ఇలా ర్యాలీస్ వచ్చి మళ్ళీ ఎప్పుడు డౌన్ అవుతుందో ఆ మూమెంట్ మనం క్యాప్చర్ చేయాలి. అది రేపా ఎల్లుండా లేదా నెక్స్ట్ డే అనేది రన్నింగ్లో చూసుకోవాలి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వాలి అన్నా కూడా సో ఏదైతే ఈ పర్టికులర్ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో చాలా వోల్టాలిటీతో రేంజ్ బౌండ్స్ అవుతాయి. ఒకవేళ ఈ ఏరియా బాటమ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటే, ఇప్పుడు కొన్నదానికైతే కనుక షార్ట్స్ జస్ట్ కవరింగే, హైయర్ లెవెల్లో స్టిల్ సెల్లింగ్ అనిపిస్తుంది. దేర్ ఇంటెన్షన్ ఈజ్ స్టిల్ డౌన్. సో ఎప్పుడు టర్న్ చేస్తారు అనేది చూడాలి. లేదా ఈ షార్ట్స్ కవర్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ చేసుకుంటా కిందకి వెళ్తారు. సో దాన్నన్నా మనం క్యాప్చర్ చేయాలి. కాబట్టి రేపు నిలబెట్టి నరుగుతారా లేదా అనేది రేపు రన్నింగ్లో నేను చూసి ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తానని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్ యొక్క Q2 అప్డేటు. సో గ్లోబల్ హోల్సేల్స్ ఎట్లా ఉన్నాయి అంటే 3 lakh యూనిట్స్ అమ్ముడుపోయినాయి అంట. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11% డౌను. జాగ్వర్ ల్యాండ్ రోవర్ 10% ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌను. సో ఇది టాటా మోటార్స్ యొక్క Q2 అప్డేటు. కాబట్టి రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయో ఒక అంచనా ఉంది. అంటే మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డౌన్ అనేది ఒక బిగ్ కంపెనీ అనేది చూపిస్తుందని మనసులో పెట్టుకోండి. ఓన్లీ టాటా మోటార్స్ని బేస్ చేసుకొని నిఫ్టీ మొత్తం ఎఫెక్ట్ అవ్వదు. హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ వీటిల్లో మేజర్ కంపెనీస్ తేడా పడితే మాత్రం సో చెప్పా కదా, చెలకోటుడు కాదు చెత్తకోటుడు. చూడండి సార్, హోండా ఇండియా IPO
సో చూడండి, యాంకర్ బుక్ టు ఓపెన్ ఆన్ October 14th అంట. సో ఐపీఓ డ్యూరేషన్ 15 to 17. సో లిస్టింగ్ డేట్ ఏంటంటే 22 అనమాట. సో అప్పటికి పరిస్థితులు చల్లబడితే సో మనం ఓపెన్ అయ్యేటప్పుడు దాని యొక్క థింగ్స్ ఏంటి, ఎలా అలాట్మెంట్ అవ్వచ్చు, ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందా ఏంటి దాని కథ అనేది నేను చెప్తాను. కాబట్టి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు కాస్త ఆగితే నేను హుందా ఇండియా ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యక్తిగతమైన స్టడీ వ్యూస్ అనేవి ప్రజెంట్ చేస్తాను. చూడండి సార్, హుందా ఇండియా ఐపీఓ, ఈ ఐపీఓనే కాదు ఏ ఐపీఓ అయినా సరే మీకు అలాట్మెంట్ ఖచ్చితంగా కావాలి అని అంటే ఏదైనా మీకు నచ్చింది, ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చాలామందికి నచ్చి అప్లై చేసుకున్నారు కదా, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అని అంటే ఒక్క డీమ్యాట్ అకౌంట్తో చేస్తే రాదు. ప్రాబబిలిటీ తక్కువ, రావచ్చు కానీ ప్రాబబిలిటీ తక్కువ. సో నాకు 2 డీమ్యాట్ అకౌంట్లోనే నేను 2తో అప్లై చేసుకుంటాను అని అంటే సో అక్కడ డీమ్యాట్ అకౌంట్ కాదు, మీ ప్యాన్తో లింక్ అయి ఉంటుంది. మరి ఎట్లా అలాట్మెంట్ ఛాన్స్ ఎక్కువ ఎలాగా అంటే మీ ఫ్యామిలీ 4 మెంబర్స్ అనుకోండి, 4 మెంబర్స్కి డీమ్యాట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్లా మీరు ఓపెన్ చేసుకోండి అకౌంట్, ఇక్కడ ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కింద లింక్. సో ఈక్విటీ డెలివరీ ఛార్జెస్ ఏమి లేవు, అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. కాబట్టి మీరు ఇట్లా సో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసింది చూడండి, ఓకేనా. సో ఇట్లా చేసుకోవచ్చు. సో మీరు ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకొని రెడీగా ఉంటే ఈ ఐపీఓనే కాదు, ఎప్పుడైనా సరే ఐపీఓకి అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు 4 మెంబర్స్ అప్లై చేసినప్పుడు ఎవరికో ఒకరికైనా తగిలే అవకాశాలు ఉంటాయి, ఒక్కోసారి 2-3 కూడా అలాట్మెంట్ తగిలే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అకౌంట్లు డీమ్యాట్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఉంచుకోండి అని చెప్పి చెప్తాను. అప్పటికప్పుడు హరీబరీగా అంటే అవ్వవు అని చెప్పి చెప్తాను. సేమ్ థింగ్, వన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కనుక ఆ ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే కనుక మీకు లైఫ్ టైమ్ వెబినార్ యాక్సెస్ కూడా ఉంటుంది. మంచి మంచి కంటెంట్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఇంతకీ మీరు వెయిట్ చేస్తున్న స్టాక్ పిల్లల కోసం గిఫ్ట్గా ఇవ్వచ్చు, మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు అనమాట. చూడండి సార్, శామ్ మెటాలిక్స్ మీలో చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. సో మంచి స్టాకు. సో మెటల్ స్టాక్స్లో ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేసుకోవాలి అంటే మీకు గతంలో చెప్పాను నా ఫేవరెట్ స్టాక్స్, అంటే నేను స్టడీ చేసుకొని నాకు నచ్చినాయి అనమాట. శామ్ మెటాలిక్స్ అలాగే జిందాల్ స్టీల్. శామ్ మెటాలిక్స్ అయితే డివిడెంట్ సూపర్ బుక్, గ్రోత్ చాలా బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే జిందాల్ స్టీలు శామ్ మెటాలిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పలుమార్లు స్టడీ వ్యూస్ అనేది మీకు ప్రజెంట్ చేశాను. అదర్ పీర్స్తో కంపేర్ చేస్తే ఎడ్జ్ ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. అది సో ఇట్లాంటివి కనుక మీరు గిఫ్ట్ ఇస్తే కనుక మీ దగ్గర ఉంటే గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే ఎట్లా గిఫ్ట్ ఇస్తే కనుక ఏంటంటే ఏ బర్త్డేకో అట్లాంటప్పుడు మీరు గిఫ్ట్ ఇస్తే ఏంటంటే వాళ్ళు గ్రో అయినాక అసలు చెప్పే పని లేదు, అర్థమవుతుందా? అది అంతలా గ్రో అవుతాయి అనమాట. చూడండి సార్, మన కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో గ్రోత్కి స్కోప్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద మనం స్టడీ వ్యూ అనేది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. కరెక్షన్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందేమో చూసుకుంటూ ఉండాలన్నమాట. అదనమాట. ఇక్కడ శామ్ మెటాలిక్స్ సంబంధించిన Q2 అప్డేట్ చూడండి. ఈరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెయిన్లెస్ స్టీలు సేల్స్ 90% పెరిగాయంట. సో అల్యూమినియం ఫాయిల్ చూడండి 79%, స్పెషాలిటీ అల్లాయిస్ 12%, కార్బన్ స్టీలు 49%. చూడండి, మనం పెరగాల్సింది ఇది, అంతేగాని నిఫ్టీ పెరగాలి, నిఫ్టీ పెరిగింది కానీ స్టాక్ పెరగలేదు ఇట్లా చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా బిజినెస్ పెరిగితే ఎఫ్ఐగా పోతే వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వాళ్ళ బాబులు వచ్చి కొంటారు స్టాక్స్ని. ఎవరి కోసం కొంటాడు? వాడి కోసం కొంటాడు, అంతేగాని మన కోసం వాడేం కొండు. కాబట్టి ఇవి ఇంపార్టెంట్. పీపుల్ ఫోకస్ అంతా ఏంటంటే చైనాకి పోతుంది మనీ, సో లేకపోతే ఇంకో కంట్రీకి పోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా చెప్పారు ఎఫ్ఐస్ మేము ఆడ అమ్మేసి ఆడ పోతున్నామని? చెప్పరు. అక్కడ థీమ్ ఎక్కడ సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ బాగుందంటే అక్కడ చేస్తారు. సో అలాగే రీసెంట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో తెగబెట్టారు. సో మనకేమైనా చెప్పుకుంటూ పెట్టారా? ఆ పాయింట్స్ ఏమేమి చూస్తున్నారు అనేది చూడండి. అట్లాగే ఏంటంటే మన ఎకానమీలో ప్రాబ్లం ఏముందో వెళ్ళిపోవడానికి వాళ్ళు లేదు. సో రీసెంట్ ఇయర్స్లో గట్టిగా ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు చేయలా. గట్టిగా ఏంటంటే బిర్యానీ వండటమే కానీ ఎప్పుడు కూడా తినలా, కాస్త తినే ప్రయత్నం చేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐస్ ఎప్పుడైతే హెవీగా సెల్ ఆఫ్ చేస్తారో మీరు చూసుకోండి. లాస్ట్ నా 10 ఇయర్స్ స్టాక్ మార్కెట్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, ఎఫ్ఐఐ సెల్ చేసిన ప్రతిసారి కొన్నాడు బాగుపడతాడు కూడా ఫ్యూచర్లో. అదే ఆలోచించండి, అవునా కాదా? మీరే కామెంట్ చేయండి. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మీరు చూడండి, డేటా అంతే ఉంటుంది కదా. ఎఫ్ఐఐ అమ్ముకు తప్పిన ప్రతిసారి కొన్నాడు బాగుపడి ఉంటాడు.
అది ఇప్పుడు జరిగిద్ది, ఎప్పుడు జరిగిద్ది. అర్థమవుతుందా? లోయర్ లెవెల్లో మనం ఎఫ్ఐ అమ్ముతున్నప్పుడు కొంటే హైయర్ లెవెల్లో వాడికే అమ్ముతాం. సో ఎఫ్ఐ కన్నా ఒక అడుగు ముందు ఉండేటట్టు చూడండి. కాబట్టి ఈ కరెక్షన్లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తాను. అంతేగాని చైనాకి పోయింది, అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. సో టైం వేస్ట్ మ్యాటర్ అనమాట. మీ కంపెనీలు ఏంటి, వాటి యొక్క బిజినెస్ ఏంటి, మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏంటి, గ్లోబల్గా థింగ్స్ బాగోనప్పుడు మీ కంపెనీస్ ఎంత జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేస్తున్నారు అది ఫోకస్ చేయండి. అంతే కదా, నిఫ్టీ పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కానీ అది కాదు మనకి ఇక్కడ కంపెనీస్ వాడి యొక్క ఎర్నింగ్స్ అనేవి శాశ్వతం అని చెప్పి చెప్తాను మరొకసారి. సో కాబట్టి గిఫ్ట్ స్టాక్ ఇది. కానీ కామెంట్ చేయబాకండి గిఫ్ట్ స్టాక్ ఇది అని. ఎందుకంటే మొత్తం కథ వినాలి కదా, అందరూ వింటేనే వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి. అంతేగాని కంపెనీ పేరు టైప్ చేస్తే వాడు బ్లైండ్గా స్టాక్ని పడితే వాళ్ళు కొనేస్తారు. ఇక్కడ నేను సెల్ బై పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, మీకుంటే గిఫ్ట్ చేయమంటున్నాను. అర్థమవుతుందా? అది కదా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హెవీగా షార్ట్స్ కవర్ చేస్తూనే హైయర్ లెవెల్లో సెల్లింగ్ అనిపిస్తుంది కదా. కాస్త రీట్రేస్మెంట్ వచ్చినాక డౌన్ సైడ్ ఆలోచించేవాళ్ళు కాస్త రీట్రేస్మెంట్ వచ్చినాక పెరుగుతుంది అని మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా ఇక్కడ నుంచి పెరుగుతుంది అనే థాట్లో ఉన్నప్పుడు గట్టి కొడతారు వాళ్ళు. అంటే సోషల్ మీడియా చూసేం కొట్టరు, కానీ మనకి ఫీలింగ్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు, ఎక్కువ మంది రిటైల్ పీపుల్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే దే స్టార్ట్ బయింగ్. దెన్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ కెన్ గో ఫర్ హెవీ షార్ట్ సెల్లింగ్. ఆర్ఎల్స్ కూడా సెల్లింగ్కి వెళ్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే రేపు మనకి ఎర్నింగ్స్ రాబోతున్నాయి కదా, కాస్త కాషియస్ అయ్యారు అంతే అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి అదనమాట. కాస్త ర్యాలీ వచ్చినాక డౌన్ సైడ్కి వెళ్తుంది అంటే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తే కనుక ఫర్దర్గా 49,796 వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ ర్యాలీ వచ్చి వాళ్ళు కిందకి సెల్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో ఆ రేట్ కట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు, ఉంటే ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఏంటంటే మీ పిల్లలకి మీరు గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే మెటల్ సెక్టార్లో నేను 1 or 2 గురించి మాట్లాడాను. సో అలాగే ఐటీ ప్యాక్ ఉంది కదా, ఆ ఐటీ ప్యాక్లో మీ పిల్లలకి ఒక 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఏదైతే ఇస్తారు, మీరు ఏది ఇస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పటిదాకా వీడియో చూసారంటే నచ్చి ఉంటుంది, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.